హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ప్రేమ పరిచయమే 6వ భాగాన్ని వినేద్దాం. దాత్రి అక్కడికి ఫాస్ట్గా వస్తూ శౌర్య దగ్గరికి దూసుకొని వచ్చి, ఏరా ఏమనుకుంటున్నావు? పెళ్లి చేసుకునే ముందు నీకు ఇష్టమా నన్ను పెళ్లి చేసుకోవడం అని అడగవా? శౌర్య ఏరా అనడంతో ఆగిపోయి చూస్తూ ఉన్నాడు. మీ అమ్మగారితో తన ఇష్టం అడిగారా అంటావా? నేను అక్కడే ఉన్నాను కదా, నన్ను అడగచ్చు కదరా నా ఇష్టం ఏంటని అని దాత్రి అంటూ అరుస్తుంది. పాపం పిల్లోడి మీద. శౌర్య ఇలా మాటలతో మీద మీదకి వస్తున్న దాత్రికి ఆపమని అరచేయి అడ్డుగా చూపిస్తాడు. దాత్రి సైలెంట్ అవ్వడంతో శౌర్య, చూడు బేబీ డాల్. దాత్రి, బేబీ డాల్ ఏంట్రా అంటుంది. నువ్వు ఇంత క్లోజ్గా ఏరా అంటున్నావు? నీకు కూడా నేను అంతే క్లోజ్గా ఉన్నానని తెలియటానికే బేబీ డాల్ అంటున్నాను అన్నాడు శౌర్య. ఇది క్లోజ్నెస్గా అన్నట్టు ఉందా? నా కర్మ అంది దాత్రి. శౌర్య దాత్రిని చూసి నవ్వుతూ, నాకు ఇప్పటి వరకు తెలీదు ఆ అబ్బాయిలు కూడా చీరలో అందంగా ఉంటారని, నిన్ను చూశాకే అర్థమైంది అన్నాడు. వాట్? ఏం మాట్లాడుతున్నావు మిస్టర్ అంది దాత్రి. నా పేరు మిస్టర్ కాదు శౌర్య అన్నాడు. దాత్రి కోపంగా, అబ్బాయిలా కనిపిస్తున్నానని కలకి? శౌర్య నవ్వుతూ, అదేగా చెప్పింది, అర్థం కాలేదా అన్నాడు. దాత్రి కోపంగా, సి మిస్టర్ శౌర్య అంటూ వేలు చూపిస్తుంటే శౌర్య ఆ వేలుని గట్టిగా పట్టుకుంటాడు. దాత్రి కొరకొర చూస్తూ వేలు వదులు అంటుంది. శౌర్య, వదులుతాలే కానీ బేబీ డాల్ నువ్వెందుకు నన్ను పిలిచావు ఇలా నాపై అరవటానికా? నువ్వే కావాలని నన్ను అర్పిస్తున్నావు అంది. నేను చాలా అమాయకుణ్ణి, అలాంటివి నాకు కుదరవు అంటూ అక్కడే ఉన్న బెంచ్ మీద కూర్చుంటాడు శౌర్య. దాత్రి మనసులో, ఓయమ్మో వీడి నటనో అనుకుని అసలైన మ్యాటర్లోకి వచ్చేస్తుంది. ఈ అనుకోకుండా జరిగిన పెళ్లిలో నేను నీకు తల వంచడానికి సిద్ధంగా లేను శౌర్య అంది దాత్రి. తల వంచుకునే ఉంటే మెడ నొప్పి వస్తుంది బేబీ డాల్ అంటాడు శౌర్య. నేను నిన్ను క్లోజ్గా పిలవలేదుకా ఇప్పుడు, మరి నువ్వేంటి అలా పిలుస్తున్నావు అంది దాత్రి. నువ్వు నా భార్యవి, నాకు స్వేచ్ఛ ఉంటుంది. సరేలే కానీ దాత్రి, నీకు పెళ్ళి ఇష్టం లేనప్పుడు నేను మా అమ్మని అడిగినప్పుడే నువ్వు చెప్పేయాల్సింది కదా అన్నాడు. దాత్రి మనసులో, అదేదో మాయ ఆవహించినట్టు నోరు మూసుకుని కూర్చున్నానులే అని అనుకుని దాత్రి శౌర్యతో, అయ్యిందేదో అయిందిలే అని మళ్ళీ ఏదో బ్రెయిన్కి తట్టడంతో శౌర్యతో, ఇదిగో పెళ్ళామని అజమాయిషి చేయాలని చూడకు శౌర్య అని కళ్ళని పెద్దవి చేస్తుంది. శౌర్య నవ్వుతూ, పిలిచే పిలుపులో తప్ప ఇంకెక్కడా నా దగ్గర నీపై అజమాయిషి కనిపించదులే అన్నాడు. దాత్రి ఆ మాటలకి నిజమా అని అడుగుతుంది. శౌర్య నవ్వి, ఇంకేమన్నా చెప్పాలా, పోనీ అడగాలా అన్నాడు. నీ నెంబర్ ఇవ్వు, ఏదైనా గుర్తొస్తే మెసేజ్ చేస్తా అంది. శౌర్య నెంబర్ చెప్తాడు. దాత్రి సేవ్ చేసుకుని శౌర్య ఒప్పి చూడగానే శౌర్య అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దాత్రి కూడా రూమ్కి వెళ్తుంది. దాత్రి రూమ్లో కూర్చొనుంటే సుధా వస్తుంది. సుధా రావడం గమనించి దాత్రి తలెత్తి సుధా వైపు చూడగానే సుధా అల్లరిగా నవ్వుతూ, ఏమిచ్చావు ఏం పుచ్చుకున్నావు అంటుంది. దాత్రికి ఏం అర్థం కాక ఏంటి అని దీర్ఘం తీస్తుంది. సుధా దాత్రి పక్కన కూర్చుని, అదేని మీ ఆయన్ని కలిశావు కదా? అయితే? సుధా తల కొట్టుకుంటూ, మీ ఆయన నీకేమి ఇవ్వలేదా? ఇచ్చాడు. సుధా నవ్వుతూ, అవునా ఏంటది అంది. ఫోన్ నెంబర్ అడిగాను, ఫోన్ నెంబర్ ఇచ్చాడు, నీకివ్వనా అంది దాత్రి. సుధా విస్తుపోయి చూస్తే, హే మెంటల్, నెంబర్ కాదే, మీకు ఇంకో మెంబర్ కలిగేలా ఏదైనా చేశారా? దాత్రి, ఇదిగో ఈ మధ్యన అర్థం కాకుండా మాట్లాడడం ఎక్కువైంది సుధా, నీకు అర్థమయ్యేలా చెప్పవే అంది. సుధా నవ్వి, ఏం లేదులే బంగారం, ఈరోజు నువ్వు చాలా అందంగా ఉన్నావు. ఆ మాటకి దాత్రి చురుక్కున చూసి, వాడు నన్ను అబ్బాయితో పోల్చాడు. ఎవడే వాడు అంది సుధా. వాడే అంది దాత్రి. వాడంటే ఎవడే అని అడిగింది సుధా. వాడే అంది దాత్రి. సుధా దాత్రి చెంపపై చిన్నగా తట్టి, వాడికి నామధ్యాయం ఏమీ లేదా అంది. దాత్రి ఆ మాటలకి అంటే అని అంటూ నసుకుతూ ఉంది. సుధా నీరసంగా, వాడికి పేరేమీ లేదా? పేరా శౌర్య అంది. ఏంటి శౌర్యని వాడు అని అంటున్నావా అని అంటూ లేచి, చూడు దాత్రి, నీకు అతనితో పెళ్ళయింది, భర్తలా చూడుకున్నా గౌరవం మాత్రం ఇవ్వు అంది సుధా. దాత్రి సుధా కళ్ళల్లో కనిపించని కోపాన్ని అర్థం చేసుకుని తలూపుతుంది. సరేరా భోజనానికి అని అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సుధా. దాత్రి మనసులో, వాడు మంచివాడా లేక చెడ్డవాడా అని అనుకుంటూనే
వాడు అనకమ్మా దాత్రి, ఇంకోసారి సుధా వింటే నా చెంపని చుప్ అనిపిస్తుంది అని అనుకుని, ఆ అతిబలుడు మంచివాడా కాదా, తెలుసుకోవచ్చులే అనుకుని భోజనానికి వస్తుంది. దేవి గారు సుధా భోజనం వడ్డిస్తూ ఉంటే దాత్రి అందరితో కలిసి తింటుంది. రేఖ గారు దాత్రి నడవడికను చూసి మనసులో, ఈ పిల్ల కోడలైతే నేనే వండి నేనే పెట్టాల్సి వచ్చేది, దేవుడు చల్లని చూపు చూశాడు అనుకుంటున్నారు. దాత్రి మాధవి గారి పక్కన కూర్చొని వాళ్ళ అమ్మ సుధా చేసిన వాటిలో ఇది బాగుంటుంది అది బాగుంటుంది ట్రై చేయండి అంటూ మాధవి గారు కడుపు నిండే వరకు చెప్తూనే అన్నీ తినేలా చేస్తుంది. శౌర్య, పార్థు, వాసు గారు వాళ్ళని నవ్వుతూ చూస్తూ తింటారు. సురేష్ గారు వంట బాగుండడంతో ఫుల్గా తినేస్తారు. నవీన్ తినటం మాని సుధని చూస్తూ ప్లేట్లో చేయి పెట్టి తిప్పుతూ ఉంటాడు. సుధా అది గమనించి తినమని సైగ చేస్తుంది. నవీన్ నవ్వుతూ భోజనం చేస్తాడు. వాళ్ళందరూ తిని రూమ్కి వెళ్ళిపోతారు. దేవి గారు సుధగారు కూర్చోగానే దాత్రి ఒక ప్లేట్లో ఫుడ్ పెట్టుకుని డైనింగ్ టేబుల్పై కూర్చొని ఇద్దరికి తినిపిస్తూ వాళ్ళమ్మతో, తెలుసా అమ్మా, సుధా సరిగ్గా తినటం లేదు, డైట్ ఫాలో అవుతుంది, చూడు ఎలా ఉందో అంటూ సుధని మాట్లాడనివ్వకుండా నోట్లో ఫుడ్ పెట్టి నవ్వుతూ చూస్తుంది. ఆ మాటలకి దేవి గారు, సుధా అలా చేయకూడదు, ఆడపిల్ల తినకపోతే ఎలా, ఇక మీ అత్తింట్లో అన్నీ అని ఆపేసి బాధగా, సుధా మీ అత్త ఏమన్నా అని అంటే మీ అమ్మకి చెప్తావు కదూ, ఈ అమ్మకి చెప్పు, లేకపోతే నేను అమ్మనే కాదనుకుంటావా అని బాధగా అడుగుతారు. దాత్రికి రేఖ గారు గుర్తుకు రావడంతో ఆలోచిస్తూ ఉంటుంది. సుధా ఆ మాటలకి, అలా అనకమ్మా, అయినా నాకేం బాధలుంటాయి, నవీన్ నన్ను ప్రాణంగా చూసుకుంటాడు, నన్ను నమ్మండి అంది. నమ్మేస్తాంలే కానీ అని దేవి గారితో, అమ్మ వాళ్ళత్త ఏమైనా ఎగస్ట్రాలు చేస్తే నేనున్నాను కదా ఆవిడ పని చెప్పడానికి అంటుంది దాత్రి. సుధా చిన్నగా నవ్వుతూ దేవి గారితో, నా దాత్రి బంగారం ఉండగా నన్ను ఎవరైనా బాధ పెట్టగలరా అని కళ్ళెగరేస్తుంది. దాత్రి కూడా హా అంటూ దేవి గారి నోట్లో ఫుడ్ పెడుతుంది. దేవి గారు ఇద్దరి వైపు ప్రేమగా చూసి ఇద్దరి తలపై చేయి వేసి నిమురుతారు. దాత్రి సెంటిమెంట్ సెంట్లా వెదరజారుతున్నావమ్మా అంటుంది నవ్వుతూ. ఆ మాటకి దేవి గారు విస్తుపోయి, నిన్ను ఆ మాధవి గారు ఎలా తట్టుకుంటారు, ఆవిడేమో సున్నితంగా ఉంటుంది, నువ్వేమో రాక్షసివే అంటుంది. దాత్రి ప్లేట్ పక్కన పెట్టేసి, నన్ను రాక్షసు అంటావా, నన్ను నన్ను అంటూ రెట్టిస్తుంది. ఆ మాటకి దేవి గారు, హా నిన్నే అనంటున్నాను అని తీసి పడేసినట్టు చెప్తారు. దాత్రి బుంగమూత పెట్టి ఇద్దరిని చూసి ఒక్కసారి మూత తిప్పుతుంది. సుధా నవ్వుతూ దాత్రి గడ్డం పట్టుకుని, నువ్వు మాకు బంగారానివి దాత్రి అని స్వచ్ఛమైన మనసుతో చెప్తుంది. దేవి గారు కూడా, హా వెలకట్టలేనంత బంగారం మా దాత్రి అని అనేస్తారు. దాత్రి నవ్వేసి, త్వరగా తినండి టైం దాటిపోతుంది అంటూ ఇద్దరికి పెడుతుంది. ఆ తర్వాత దాత్రి రూమ్కి వెళ్తే దేవి గారు సుధని కూడా వెళ్ళమని కిచెన్లో పని చూసుకుంటారు. అప్పటికే మధ్యాహ్నం దాటిపోతుంది. సుధా, దాత్రి వాళ్ళ మాటలతో నైట్ వరకు నెట్టుకొస్తారు. శౌర్య, నవీన్ బయటికెళ్ళి అలా తిరిగేసి వస్తారు. మాధవి గారు, దేవి గారు మాట్లాడుకుంటూనే వంట పూర్తి చేస్తారు. కాసేపటికి రేఖ గారు కూడా వచ్చి మాట్లాడుతుంటారు. తర్వాత రోజు కార్యం పెట్టుకోమని వ్రతం జరిగాక పంతులు గారు చెప్పడంతో పార్థు గారు, వాసు గారు, సురేష్ గారు కావాల్సినవి తేవడానికి వెళ్ళి తీసుకుని వస్తారు. ఇక నైట్ అందరూ డిన్నర్ చేశాక ఎవరి గదుల్లో వారు విశ్రాంతి తీసుకుంటూ ఉంటారు. ఆ టైంలో సుధా ఫోన్లో వచ్చిన మెసేజ్ చూసుకుని దాత్రి రూమ్లో లేకపోవడంతో బయట గార్డెన్లోకి వెళ్తుంది. నవీన్ సుధ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. సుధా రావడం చూసి నవ్వుతూ సుధని చూస్తూ ఉంటే సుధా కంగారుగా చుట్టూ చూసుకుంటూ వచ్చి, ఎక్కడ దెబ్బ తగిలింది అంటుంది. అయ్యో పిచ్చి సుధా, నిన్ను డైరెక్ట్గా రమ్మంటే రావు, అందుకే దెబ్బ తగిలిందని అబద్ధం చెప్పాను అన్నాడు నవీన్. సుధా కోపంగా చూసి అక్కడి నుంచి వెనుదిరిగి వెళ్ళిపోతుంటే నవీన్ అమాంతంగా సుధా నడుము చుట్టూ చెయ్యి వేసి అలానే హక్ చేసుకుని సుధా భుజంపై తన గడ్డం పెట్టి, నీతో ప్రేమగా మాట్లాడి చాలా రోజులైంది సుధా, ఇలాంటి సమయం వస్తుందని కూడా అనుకోలేదు అంటూ ఇంకో చేత్తో అప్పటి వరకు దాచి ఉంచిన మల్లెలనే సుధా జడలో పెడతారు. నవీన్ మాటల్లో కనిపించే ప్రేమకి, చేతుల్లో చూపించే ప్రేమకి ముగ్ధురాలై చిన్న నవ్వు పెదవులపై ఉంచి మౌనంగా ఉంటుంది. నవీన్ అలాగే ఉండి, నిన్ను మిస్ చేసుకోవాలనుకోలేదు, ప్రాణం వదిలేద్దామనుకున్నాను, కానీ నన్నే ప్రాణంగా ప్రేమించిన నువ్వు గుర్తుకు రాగానే ధైర్యం చేయలేకపోయాను అని బాధగా అంటాడు. సుధా నవీన్ వైపుకి తిరిగి, అదంతా మర్చిపో, ఇప్పుడు ఇకపై నీ చెయ్యి వదలను అంటూ నవీన్ కలలోకి చూస్తుంది. ఇద్దరు వాళ్ళ ప్రేమని కళ్ళతో పంచుకుంటూ లోకాన్ని మర్చిపోతారు. దాత్రి ఫోన్లో సాంగ్స్ వింటూ అదే గార్డెన్లో ఇంకో పక్క తిరుగుతూ నెమ్మదిగా వీళ్ళు ఉన్న వైపు చూస్తుంది. అనుకోకుండా వాళ్ళని అలా చూడడంతో ఒక చెవిలో ఉన్న ఇయర్ ఫోన్ మాత్రం తీసి,
దొంగలు దొరికేశారు అంటుంది కాస్త పెద్దగా. ఆ ప్రేమ పక్షులు ఈ పిల్ల అన్న మాటకి దూరం జరిగి కంగారుగా దాత్రి వైపే చూస్తారు. దాత్రి వచ్చే నవ్వుని ఆపుకుంటూ తిన్నగా రాకుండా తిరుగుతూ వాళ్ళ దగ్గరికి వస్తూ, వావ్, చాలా ప్రశాంతమైన వాతావరణం, చల్లని వెన్నెల రాత్రి, పక్కన మనసైన నెచ్చలి, వాహ్, వాట్ ఏ సీన్ అబ్బా అంటూ వాళ్ళ దగ్గరికి చేరి సుధా భుజం చుట్టూ చెయ్యి వేసి, ఫుల్ అప్సెట్ చేశాను అనుకుంటా అంటుంది. సుధా నవ్వలేక తల కొట్టుకుని అక్కడి ఉండలేక దాత్రిని విదిలించుకుని ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. దాత్రి నవ్వుతూ చూస్తూ సుధా వెళ్ళిపోయాక నవీన్ వైపు కూడా చూడకుండా, సారీ నవీన్ అంటుంది. నవీన్, ఎందుకు దాత్రి అంటాడు. నీపై చేయి చేసుకున్నాను కదా అంటుంది దాత్రి. నవీన్, అలా అనుకోలేదు దాత్రి, నేను నాకు దక్కదు అనుకున్న సంతోషాన్ని నాకు ఇచ్చావు, చాలా పెద్ద బహుమతి అది నాకు అన్నాడు. దాత్రి నవ్వి, మళ్ళీ చెప్తున్నాను అనుకోకు, ఇకపై మీ అమ్మగారి వల్ల సుధా ఇబ్బంది పడకుండా చూసుకునే బాధ్యత నీదే. ఖచ్చితంగా తన్ని బాధ పెట్టనివ్వను, అంతగా అమ్మ సుధని చిన్న చూపు చూస్తే వాళ్ళకి దూరంగా వెళ్ళుంటాం అన్నాడు నవీన్. మంచి ఆలోచనే, కానీ రాబోయే కాలంలో మీ పేరెంట్స్కి నువ్వు చాలా అవసరం. అలాంటి టైంలో నువ్వు వాళ్ళకి దూరంగా ఉంటే ముందు సుధ బాధపడుతుంది. నువ్వు చేయాల్సిందల్లా మీ అమ్మగారు తనని ఏమన్నా ఆ మాటలు గుర్తుకు రానంత ప్రేమని పంచు చాలు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది దాత్రి. ఏదో కాల్ రావడంతో బయటకొచ్చిన శౌర్యకి సుధా పరుగున రావటం చూసి గార్డెన్ వైపు వెళ్తే దాత్రి నవీన్ మాటల అన్ని మాటలు వినిపిస్తాయి. దాత్రి మాటలకి నిజంగా నువ్వు స్పెషల్ దాత్రి అనుకుంటూ దాత్రి కన్నా ముందే వెళ్ళిపోతాడు. అందరూ నిద్రపోతారు. తెల్లవారాక శౌర్య మనసులో ఆ శివయ్యకి నమస్కరించుకొని 2 రోజులవుతుంది అనుకుని పొద్దున్నే స్నానం చేసి షర్ట్ లేకుండా ఒక కండువా వేసుకుని కింద పంచెతో బయటకొచ్చి సూర్యునికి నమస్కారం చేస్తాడు. అలా లోపలికి వస్తున్న శౌర్యని సుధ తప్ప ఎవరూ చూడరు. సుధకి చాలా ఆశ్చర్యం వేస్తుంది. చేతిలో త్రిశూలం, మెడలో నాగభరణం లేని శివుణ్ణి చూసినట్టుంటుంది. ఆ దేహం, మొహంలో నిక్షలత, నుదుటిన ధరించిన విభూది, చెరగని చిరుదారహాసం అన్నీ తనకి ఆశ్చర్యంగా అనిపించి అలా షాక్ల నుండి వెళ్ళిపోతున్న శౌర్యతో వెంటనే పిచ్చిదానిలా మీరెవరు అని అంటుంది. శౌర్య ఆశ్చర్యంగా చూసి శౌర్యని, సుధా ఒక్కసారిగా శౌర్యని పరికరించి చూసి మీరు ఈ అవతారం ఏంటి అని అడిగింది. శౌర్య చాలా గర్వంగా, నేను శివభక్తుణ్ణి, అందుకే నమస్కారం చేసుకుని వస్తున్నానులే సుధా అని లోపలికి వెళ్ళిపోతాడు. సుధా శౌర్య వెళ్ళిన వైపు కాసేపు అలానే చూసి మనసులో, ఈయన భక్తిలో దాత్రికి పావువంత కలిగినా నేను సంతోషిస్తాను భగవంతుడా అనుకుంటూ కిచెన్లోకి వెళ్ళిపోతుంది. అయితే ఆ రోజు ఆఫ్టర్నూన్ దాత్రి ఏదో బుక్ చదువుతూ బాల్కనీలోకి వస్తుంది. ఇంతలోనే వాళ్ళ ఇంట్లో పనిచేసే తోటమాలి వాళ్ళ ఆవిడ్ని కొడుతూ కనిపిస్తాడు. వెంటనే అక్కడికి పరుగున వెళ్తుంది. దాత్రి అలా వెళ్ళడం చూసిన సుధ కూడా వెనకే వెళ్తుంది. శౌర్యకు మాత్రం ఏదో కేసు విషయంలో కాల్స్ వస్తూ ఉంటాయి. అలా మాట్లాడుతున్న శౌర్యకి దాత్రి అలా వెళ్ళటం కనిపించడంతో ఈ ఆఫ్టర్నూన్ సమయంలో ఎక్కడికి వెళ్తుంది దాత్రి అనుకుంటూ ఉండగానే వెనక సుధ కూడా వెళ్తూ కనిపిస్తుంది. ఇద్దరు ఎక్కడికి వెళ్తున్నారు అనుకుని వెనకే వెళ్తాడు. దాత్రి తెరిచే ఉన్న తోటమాలి ఇంటి తలుపు కొడుతుంది. తను వచ్చిందని తెలియపరచడానికి. అతను దాత్రిని చూసి కొడుతున్న భార్యపై చేయి దించేస్తాడు. రేఖ గారు మాధవి దేవి గారులతో బాగానే మాట్లాడతారు. రేఖ గారికి మాధవి గారి మంచితనం చాలా ఇష్టం, ఇంకా పార్థు గారి తెలివి. అందుకే వాళ్ళకి ఆస్తి లేకున్నా వాళ్ళతో ఒక బంధాన్ని పెంచుకున్నారు. నైట్ జరగబోయే కార్యానికి ఏర్పాట్లు చేస్తుంటారు. వాసు గారు, పార్థు గారు, సురేష్ గారు చెస్ ఆడుకుంటూ ఉంటారు. దాత్రి, సుధా ఈవినింగ్ టైంలో కాసేపు మాట్లాడుకుని ఫ్రెష్ అయ్యి కిచెన్లోకి వెళ్తారు. అలా అందరూ నైట్ డిన్నర్ చేశారు. ఆ తర్వాత ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోతారు. దాత్రి నిద్రాదేవి ఆవహించినట్టు బెడ్పై పడి నిద్రపోతుంది. అలా నిద్రలోకి వెళ్ళిందో లేదో దేవి గారు, మాధవి గారు వస్తారు. సుధా బుక్ చదువుతూ ఉంటుంది. మాధవి గారు దాత్రి పడుకోవడం చూసి ఆశ్చర్యపోకుండా నవ్వుతూ దేవి గారితో, మా కోడల్ని నేను సిద్ధం చేస్తాను అని అంటారు. ఆ మాటలు వినిపించడంతో సుధా వీళ్ళని చూసి, అమ్మా, ఆంటీ ఇలా వచ్చారేంటి అంటుంది. దేవి గారు, మీకు తెలీదా, తెలిసినా అడుగుతున్నావా అంది. దేని గురించి అమ్మా అంది సుధా. మీ ఫస్ట్ నైట్ గురించి అంది మాధవి గారు. సుధా మాట్లాడదిక, కోరి కష్టాన్ని ఎంచుకున్న మాధవి ఈ దాత్రి నిద్ర నుండి ఇప్పట్లో లేవదు అంటుంది దేవి. మాధవి గారు ఆ మాటలకి నేను చూసుకుంటానని దాత్రి దగ్గరికి వెళ్తారు. దేవి గారు సుధని సిద్ధం చేస్తూ ఉంటారు. అక్కడ నవీన్ని, శౌర్యాన్ని కూడా పార్థు గారు, సురేష్ గారు తయారు చేస్తుంటే వాసు గారు వాళ్ళకి హెల్ప్ చేస్తుంటారు.
నవీన్ చాలా సంతోషంగా ఉంటాడు. శౌర్య నార్మల్గానే ఉంటాడు. మాధవి గారు దాత్రి తలపై చెయ్యి వేసి జుట్టు సరిచేస్తూ దాత్రి అంటారు. ఆ పిలుపుకే కళ్ళు తెరుస్తుంది. దాత్రి అలానే మాధవి గారిని చూస్తుంటే మాధవి గారు నవ్వుతూ, ఈరోజు నువ్వు ఇక్కడ నిద్రపోకూడదు. ఎందుకు అత్తయ్యా అంటూ లేచి కూర్చుంటుంది దాత్రి. మాధవి గారి చేతుల్లో ఉన్న ప్లేట్స్ని చూసి దాత్రికి ఏదో తట్టడంతో, అత్తయ్య ఏంటిది? మీ తొలి రాత్రి కదా ఈరోజు, అందుకే ఇవి అంది మాధవి. దాత్రికున్న సందేహం నిజమవడంతో మనసులో తొలి రాత్ర, అది ఆ అతిబలతోనేనా అనుకుంటుంది. ఆ హావభావాలన్నీ దాత్రి మొహంలో తాండవిస్తాయి. అవి అర్థమైన మాధవి గారు చిన్నగా నవ్వేస్తారు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.